విశాఖ రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశం పైన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినీ స్టూడియో నిర్మాణం కోసం కేటాయించిన 34.44 ఎకరాల భూమిలో నివాస స్థలాల కోసం కేటాయించిన 15.17 ఎకరాల భూమిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో భూదందా జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిర్దేశిత ప్రయోజనాల కోసం కేటాయించిన భూమిని దానికోసమే కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా భూముల రద్దుపై స్టూడియో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. తగిన సమయం ఇచ్చి చర్యలు చేపట్టాలని సిసోడియా ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. జార్జ్. విక్రమ్, ఉన్నటువంటి రామానాయుడు స్టూడియో నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఉన్న సమయంలో 30 ఎకరాలకు పైగా ఉన్నటువంటి కొండ భూమిని కేటాయించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అక్కడ షూటింగ్లు అవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే 2003లో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక సరికొత్త అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. కొండ మీద ఉన్నటువంటి 15 ఎకరాల ల్యాండ్ లో నివాస స్థలాలకు వినియోగించుకోవాలని చెప్పి కూడా అప్పుడు ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. దీని ప్రకారం కూడా సినీ అవసరాలతో పాటుగా కూడా నివాస గృహాలు విల్లాలు కట్టుకునేందుకు వీలుగా ఉండేలా ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏదైతే సినీ అవసరాల కోసం కేటాయించినటువంటి స్థలంలో నివాస స్థలాలకు సంబంధించి వినియోగించడానికి వీలు లేదు, దానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తూ స్టూడియోకి యజమానిగా ఉన్నటువంటి దగ్గుబాటి సురేష్ బాబుకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను సిసోడియా జారీ చేశారు. ఏదైతే స్టూడియో యాజమాన్యం ఉందో యాజమాన్యానికి యుద్ధ ప్రాజెక్టు నోటీస్ జారీ చేయాలి. ఏదైతే గతంలో ప్రభుత్వం తొలుత భూమిని కేటాయించిన సమయంలో ఏవైతే నిబంధనలు పేర్కొందో ఆ విధంగానే స్థలాన్ని వినియోగించాల్సి వస్తే ఇతర అవసరాలకు వినియోగిస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తూ కూడా నోటీస్ ఇవ్వాలని చెప్పి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి కూడా ఆదేశాలు అందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేకపోతే రేపట్లో ఏదో స్టూడియో యజమానిగా ఉన్నటువంటి సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు జిల్లా కలెక్టర్ నోటీస్ జారీ చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించి దానికి అనుగుణంగా కూడా వ్యవహరించాల్సి ఉంటుందనే ఆదేశాల్లో పేర్కొంటారు. అయితే ఈ సినిమా స్టూడియో, ఈ రామానాయుడు స్టూడియో నివాసానికి సంబంధించి గతం నుంచి కూడా చాలా వివాదాస్పదంగా నడుస్తూ ఉంటుంది. స్టూడియో నిర్మాణానికి సంబంధించి కేటాయించినప్పటికీ పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించలేదు, పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరగడం లేదని చెప్పి గతంలో 2003లో అంత భూమిని అవసరం లేదని చెప్పి కొంత భూమిని నివాస స్థలాలకు ఉపయోగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ తాజాగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్టూడియో యాజమాన్యం ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే విక్రమ్.